టీటీడీ మాజీ ఎస్వీఎస్ఓది హత్య ఆత్మహత్య. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కీవర్డ్స్. టీటీడీ మాజీ అసిస్టెంట్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఈ సతీష్ అయితే ఈయన నవంబర్ 14, 2025న అనుమానాస్పదంగా మరణించడం జరిగింది. ఈ హత్య అనంతపురం డిస్టిక్ తాటిపర్తి మండలం పాములి సమీపంలో జరిగింది. రైల్వే ట్రాక్ మీద ఈ సతీష్ కుమార్ బాడీ దొరికింది. ఇది ఖచ్చితంగా ఆత్మహత్య కాదు, హత్యనని ఫ్యామిలీ వాదిస్తున్నారు, ఎస్పెషల్లీ ఆయన బ్రదర్. సో ఇది ఆత్మహత్య కాదు, హత్యనని పోలీసుల ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ లో కూడా తెలిసింది. దీనికి రీజన్స్ తలపైన బలమైన గాయాలు, విరిగిన ఎముకలు. హత్యైనా ఆత్మహత్య అయినా దీనికి గల కారణం టీటీడీ పరకామణి హుండీ లెక్కింపులో డాలర్ల దొంగతనం జరగడమే. 2023లో పరకామణి హుండీ లెక్కింపు జరుగుతున్నప్పుడు డాలర్ల దొంగతనం చేసిన రవికుమార్ అనే వ్యక్తిని పట్టుకుంది ఈ సతీష్ కుమారే. కానీ లోక్ అదాలత్ లో రవికుమార్ తో రాజీ పడడమే ఈ కథకి అసలు కారణం. సరిగ్గా ఇక్కడే స్టార్ట్ అయింది వివాదం. ఈ కేసుకు సంబంధించి పోలీసులు నవంబర్ 6వ తారీఖున ఇన్వెస్టిగేషన్ చేశారు. కానీ 14వ తారీఖుని అంటే డెత్ జరిగిన రోజునే ఇన్వెస్టిగేషన్ కి అటెండ్ అవ్వాల్సింది. అదే రోజు డెత్ జరగడం సెన్సేషనల్ గా మారింది. ఈ హత్యకి కారణం పాలిటిక్సా, ఫ్యామిలీయా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.